అభివృద్ధి పేరుతో అమరావతి చుట్టూనే తిరుగుతున్నారు చంద్రబాబు అండకో. ప్రభుత్వ భూములను అప్పడంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. పైగా ఉద్యమం చేసే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రైల్వే జోన్ ఏర్పాటైనా దాని గురించి పట్టింపే లేదు. ఆదాయం వచ్చే కేకే లైన్ను ఒడిశాకు విడిచిపెట్టి నామమాత్రపు జోన్కు జైకొట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రైల్వే జోన్ దశాబ్దాల కల. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆ ఉద్యమం మరింత ఉధృతమైంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం 2016లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు వైఎస్ఆర్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ పోరాటంతో ఉలిక్కిపడిన చంద్రబాబు అమర్నాథ్ దీక్ష భగ్నం చేయించే ప్రయత్నం చేశారు. అనారోగ్యం పేరుతో బలవంతంగా కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యాయత్నం పేరుతో తప్పుడు కేసులు పెట్టించింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఆ తర్వాత హాస్పిటల్లో అమర్నాథ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జగన్ సూచన మేరకు దీక్షను విరమించారు అమర్నాథ్. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులో సుదీర్ఘకాలం వాదనలు కొనసాగాయి. తాజాగా ఆ కేసులో గుడివాడ అమర్నాథ్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధించింది కోర్టు. అయితే దీనిపై అప్పీల్కు వెళ్లనున్నట్లు ప్రకటించారు అమర్నాథ్. కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్రానికి పూర్తిస్థాయి రైల్వే జోన్ లేకుండా పోయింది. రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే కేకే లైన్ రాయగడ జోన్లోకి వెళ్లిపోయింది. పూర్తిస్థాయి విశాఖ రైల్వే జోన్ సాధించలేని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 7 రైల్వే స్టేషన్లు తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అత్యంత విలువైనటువంటి కేకే లైన్ అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, రాయగడ డివిజన్ లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి చేతకాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఆదాయాన్ని ఇచ్చేటువంటి కేకే లైన్ వదిలేసి ఆ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ తీసుకొస్తానంటే కుదరదు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ సాధించుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటది. కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ వచ్చే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్ర ప్రజల కలను నెరవేర్చేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు.